హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సాయంత్రం 4 గంటల టైంలో సమీర్ వచ్చాడు. విశిష్ట అతన్ని చూసి కిందికి వెళ్ళిపోయింది. వీరా, అక్కడ అంతా చాలా టఫ్గా ఉన్నారు. ఎవరు కూడా డబ్బులకి పడిపోయే రకాలు కాదు. అంతేకాదు, ఒక్కొక్కడు 6.4 అడుగులు దృఢంగా బలంగా. మనం 5గురం మాత్రమే, కానీ వాళ్ళు 40 మంది. ఎలా వాళ్ళందరినీ తప్పించుకొని మనకు కావాల్సింది కొట్టేయాలో అర్థం కావడం లేదు అంటూ తల విదిలించాడు. మనకన్నా అవతల వాడు బలహీనుడైతే 4 తన్ని మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. అదే అవతలవాడు బలవంతుడైతే మన తెలివితో సాధించాలి. అన్ని చోట్ల తన్నాలి కొట్టాలి అంటే కుదరదు. అప్పుడప్పుడు మన బుద్ధి బలం చూపించాలి. రేపు ఖాళీ వాళ్ళు రాగానే ఒక్కసారి వెళ్ళి చూసి వద్దాం. అప్పుడు నా ప్లాన్ చెప్తా అన్నాడు వీర. ఆ రోజు నైట్ సురేఖ డిన్నర్కి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే విశిష్ట వచ్చి, సారీ అక్క, కిందకి రాలేకపోయాను. రేపటి నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను. అవును, నువ్వు సారీ, మీరు వంట చాలా బాగా చేస్తారని సమీర్ చెప్పాడు. మీరు కాదు, నువ్వు అనొచ్చు. సమీర్ భయ్యాకి ఎలా తెలుసు? కాలి చెప్పాడు. కొంపదీసి చపాతీల విషయం చెప్పలేదు కదా అని అనుకుంది విశిష్ట. అలాగా, అవును, పిల్లలేరే? వాళ్ళు రూమ్లో ఉన్నారు. అక్క, మీతో కొంచెం మాట్లాడాలి. మీరు ఏమీ అనుకోకూడదు. అయితే ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. వీరాభయ్య ఇక్కడ ఉన్నప్పుడు అస్సలే వద్దు. తను చాలా తెలివైనవాడు. కరెక్టే కదా, నేను వచ్చానే, నా వెనకే రావాలి కదా అనుకుంటూ చూసింది. వీరా వచ్చి, జాన్, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు తినేసి వెళ్ళి పడుకో అంటూ సమీర్తో బయటకు వెళ్ళాడు. అది చూసి విశిష్ట రిలాక్స్ అయ్యింది. తనతో పాటు చిట్టి కూడా. వీరా వెళ్ళాక సురేఖ, మా బెడ్రూమ్లోకి వెళ్దాం అంటూ విశిష్టని తీసుకెళ్ళింది. లోపల పిల్లలు టీవీ చూస్తున్నారు. పాప విసిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళని చుట్టేసింది. విశిష్ట తనని హాయ్ అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టింది. కూర్చో విశిష్ట, ఏంటి మాట్లాడాలి అన్నావు అని అడగగానే విశిష్ట పాపని దించి టీవీ చూడు అని చెప్పి సురేఖతో, అది సమీర్ భయ్య కూడా అంటూ ఆగిపోయింది. సమీర్ అంటూ ఆగిపోయావే? మనం కలిసింది మార్నింగే. అయినా కూడా సమీర్ ద్వారా రోజు నీ గురించి వింటూనే ఉంటాను. కాబట్టి నువ్వేమైనా అడగొచ్చు. మీరేమీ అనుకోకండి. సమీర్ భయ్య కూడా రాబరీస్ అంటూ తడబడుతూ అడిగింది. సురేఖ నవ్వుతూ, ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? మీ వీరభయ్య, కాళీ అన్న, సుబ్బు, సింహ 4 దొంగతనాలు కబ్జాలు చేశారు కదా. మీ ఇంట్లో దిగారంటే సమీర్ భయ్య కూడా దొంగేమోనని అడిగాను. ఈ 4 కలిసి కొన్నింట్లో ఈయన కూడా పార్ట్నర్. మరి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు అలాంటి పనులకి? పెళ్ళికి ముందు తెలీదా మీకు అని అడిగింది ఆశ్చర్యంగా. నువ్వు షాక్ అవ్వనంటే నీకో విషయం చెప్తా. మనోళ్ళలో కొంతమంది రియాక్షన్ ఏమై ఉంటుందబ్బా అని, మరికొంతమంది వీరా పోలీస్ కదా నేను అనుకుంటూనే ఉన్నా. చెప్పండి అని అడిగింది విశిష్ట కంగారుగా. నేను కూడా దొంగనే అంటూ కళ్ళెగరేసింది. విశిష్ట అంటూ నోరెళ్ళబెట్టింది. విశిష్ట అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడాన్ని తాగి, మీరు జోక్ చేస్తున్నారు కదా అని అడిగింది కంగారుగా. జోక్ ఏమీ లేదు విశిష్ట, నిజంగా నిజం. ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళతో కలిసి చాలా దొంగతనాల్లో పాల్గొన్నాను. విశిష్ట ఫుల్ షాక్. 5 నిమిషాలు సైలెంట్ అయ్యింది. తరువాత, మీరు లేడీ అయ్యుండి ఎలా ఇలాంటి పనులు చేస్తున్నారు? రేపు మీ పిల్లలు పెద్దయ్యాక ఏమని సమాధానం చెప్తారు అని అడిగింది ఆవేశంగా. విసి, మేము 3 ఆడపిల్లలం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అక్క, ఆగండి. తప్పు చేసే ప్రతి వాళ్ళకి వెనక ఇలాంటి బాధలే ఉంటాయి, కాదనను. అలా అని తల్లిదండ్రులు లేని అనాథులు అందరూ ఏమనుకోవాలి? ఎన్ని దొంగతనాలు చేయాలి, ఎన్ని క్రైమ్స్ చేయాలి? లేదు కదా, వాళ్ళలో ఎంతోమంది కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం లేదు. చూడు విసి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్టే. నీ వరకు నువ్వు అనుకున్నదే నిజమే, కాదనను. బట్ మా అవసరాలు మమ్మల్ని ఇలా మార్చాయి. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి పెంచింది. నేను గ్రాడ్యుయేట్ని, మా అక్కలిద్దరు కూడా. మా పెద్దక్క పెళ్ళికి మా అమ్మ కష్టపడి దాచుకున్న డబ్బంతా డ్రా చేసుకుని వస్తుంటే ఎవరో కొట్టేశారు. ఫలితంగా మా అక్క పెళ్ళి ఆగిపోయింది. మా అమ్మ గుండె కూడా అంటూ కళ్ళు తుడుచుకుంది. మీ బాధ అర్థమైందక్క. మీ ఇద్దరి అక్కల పెళ్లి కోసం మీరు ఇలా మారారు అంటారు, అంతేనా? అంతే అన్నది కళ్ళు తుడుచుకుంటూ.
మీ బ్యాగ్ ఎవరో కొట్టేశారని మీరు దొంగ అయ్యారు. మరి మీరంతా ఎన్నో కొట్టేస్తున్నారు కదా, అవతల వాళ్ళు ఏమవ్వాలి? మేమేమి పేదవారి దగ్గర, కనీసం మధ్యతరగతి వాళ్ళ దగ్గర కూడా కొట్టేయము. మా టార్గెట్ వేరే. టార్గెట్ ఇదేమైనా కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి సెట్ చేసుకున్న టార్గెటా? ఇల్లీగల్ పనులకి టార్గెట్స్ ఎందుకో అన్నది కోపంగా. విసి, పడేవారికి తెలుస్తుంది బాధ. నువ్వంటే బోన్ విత్ గోల్డెన్ స్పూన్. మాలాంటి వాళ్ళ కష్టాలు నీకు తెలియవు. ఎందుకు తెలియవు అంటుండగా సురేఖ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, ఆ సమీర్, నేను వీరాని. చెప్పండి భయ్యా. ఏంటి, నా జాన్ మీ గురించి అడుగుతోందా? అదేం లేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. తను ఏది వదలదు, అన్నీ అడుగుతుంది. నువ్వు తెలివి తక్కువగా మన నెక్స్ట్ ప్లాన్ చెప్పకు, అర్థమైందా? హా భయ్యా, అర్థమైంది అనగానే వీరా కాల్ కట్ చేశాడు. విశిష్ట పైకి లేచి, సరే అక్క, నేను వెళ్తాను అన్నది. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం తీరుస్తావా? నువ్వు వచ్చింది టాప్ ఫ్యామిలీ నుంచి, నువ్వు ఫుల్ క్లాస్. మరి మా వీరా చూస్తే ఫుల్ మాస్. చేసే పనులన్నీ ఇల్లీగల్. మీ పెళ్ళి జరిగి దాదాపు 2 నెలలు అవుతోంది. ఒక్కసారి కూడా నీకు తనని వదిలి వెళ్ళాలని అనిపించలేదా? ఎందుకు, తను ఎటు తీసుకెళ్తే అటు వస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా. అది మీకు చెప్పినా అర్థం కాదు. పర్లేదు చెప్పు, ఐ కెన్ అండర్స్టాండ్. విశిష్ట ఏం మాట్లాడలేదు. పోనీ నేను చెప్పనా? వీరాతో ఈ పనులన్నీ ఆపించి తనని మార్చాలని కదూ తనతో ఉన్నావు. అర్థమైందిగా. హాహా, అక్కడ ఉన్నది వీరా. తను అనుకుందే చేశాడు, తనకి నచ్చిందే చేశాడు. ఎవరి మాట వినడు. అక్క, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను నా వాళ్ళని, కెరీర్ని అన్నింటికన్నా మించి నా ఆత్మాభిమానాన్ని సైతం పక్కకి పెట్టి ఆయనతో ఉన్నా అంటే నా ప్లాన్స్ నాకున్నాయి. ఆహాహాహా, నీ ప్లాన్స్ తిప్పికొట్టి నిన్ను గెలుస్తాడు మా వీరా. అలాగా? సరే, అది చూద్దాం. అయితే నాకు ఒక మాట ఇస్తారా? నువ్వు అడుగు ముందు. ఇచ్చేదైతే తప్పకుండా ఇస్తాను. నేను మీ వీరాని మార్చిన రోజున మీరు కూడా అన్నీ మానేయాలి అన్నది స్థిరంగా. సురేఖ పెద్దగా నవ్వుతూ, అయ్యో విశిష్ట, నువ్వు అలా ఫిక్స్ అవ్వకు. మళ్ళీ చెప్తున్నా, నీకు వీరా 2 నెలల నుంచి మాత్రమే తెలిసేమో. నాకు 2 సంవత్సరాలుగా తెలుసు. తను మారడం అనేది జరగదు. ఆహా, అలాంటప్పుడు నా కోసం తనకి నచ్చనివి చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మరి దానికేమంటారు అంటూ కళ్ళు ఎగరేసింది. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉంటే నేనెందుకు వద్దంటాను. అలాగే కానివ్వు. కానీ ఎంతకాలం? సంవత్సరమా, 2 సంవత్సరాలా? 2 నెలలు చాలు వీరాది విలన్ నుంచి వీరాది హీరో చేయడానికి అంటూ వెళ్ళిపోయింది. అక్కడేమో బీటెక్ పాపతో సోనా, ఇక్కడ డాన్సర్ పాపతో సురేఖ. ఎవరు గెలుస్తారో ఏంటో, చూద్దాం. ఆ రోజు నైట్ విశిష్ట గౌతమికి కాల్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు? నీ గురించే నా బాధంతా. ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? తొందరలోనే వస్తానమ్మా. నాన్న ఎలా ఉన్నారు? ఆయన కనపడరు, కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి చాలా డల్ అయ్యారు. నాన్న జాగ్రత్త అమ్మా, నేను మళ్ళీ కాల్ చేశాను అని కట్ చేసింది. అక్కడే కూర్చుని సముద్రం చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళింది. నిన్న తన ఫోన్కి వచ్చిన మెసేజ్ పదే పదే చదివింది. నువ్వు వీరాని మార్చడం అంత తేలిక కాదు. తనకి ప్రేమంటే తెలియదు, కనీసం ఒక బంధానికి విలువ ఇవ్వడం కూడా తెలియదు. నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా కనిపెడతాడు. అందుకే ఇక నుంచి అతనికి దగ్గరవ్వు. నీ ప్రేమని పంచు. ప్రేమంటే ఇది అని తనకి చూపించు. బంధాల విలువ తెలియచేయి. అంతకన్నా ముందు నువ్వు నిన్ను ప్రిపేర్ చేసుకో. ఇది ఎవరు పంపారో తర్వాత చూద్దాం. విశిష్ట అలాగే సురేఖ అన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుంది. వీరా మారాలి, అన్నీ వదిలేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ ప్రాసెస్లో వీరాకి కోపం రావచ్చు, బాధ కలగొచ్చు, సేమ్ పెయిన్ తనకి కూడా కలుగుతుంది. అసలు ఇదంతా ఎవరి కోసం చెయ్యాలో ఆ వ్యక్తి మొహం గుర్తుకు రాగానే స్థిరంగా నిర్ణయించుకుంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. రాత్రి 12 గంటల టైంలో వచ్చాడు వీరా. ఉయ్యాల్లో ముడుచుకుని పడుకున్న విశిష్టను చూసి 2 చేతులతో పైకి లేపి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. విశిష్టకి మెలకువ వచ్చి లేచి కూర్చుని, వచ్చారా
తిన్నారా అని అడిగింది. తిన్నాను, కానీ నువ్వేంటి బయట పడుకున్నావు? ఇక్కడి నుంచి డీడీ పాప యాక్టింగ్ స్టార్ట్. యాక్టింగ్ చేస్తా అంటూ రియాలిటీలోకి వెళ్తుందో లేదో నేను చెప్పలేను. మీకోసం ఎదురు చూస్తూ. ఎందుకు ఎదురు చూడటం? అయినా చెప్పే వెళ్ళా కదా తినేసి పడుకో అని. చెప్పారు, కానీ మీరు ఇంకా రాలేదని. చూడు జాన్, నాకు ఇలాంటివి నచ్చవు. మరి ఎలాంటివి నచ్చుతాయి అని అడిగింది సిగ్గుపడుతూ. ఏయ్, ఏంటది కొత్తగా చేస్తున్నావు? చేసిన యాక్టింగ్ చాలు, ఇంకా పడుకో అంటూ తను పడుకున్నాడు. అన్నీ కనిపెడతాడు. హౌ? లాభం లేదు, నేనే ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంది విశిష్ట. నేనొకటి అడగనా అని అడిగింది నెమ్మదిగా. వీరాకి ఎప్పుడు వెళ్ళకిలా పడుకుని తల మీద చేయి వేసుకుని పడుకునే అలవాటు. కళ్ళు తెరవకుండానే అన్నాడు. మీరు కోపం తెచ్చుకోకుండా వినాలి జాన్. నాకు కోపం, విసుగు, చిరాకు ఎక్కువ. అది నీకు తెలుసు. కాబట్టి నువ్వే ఆలోచించుకొని రేపు పొద్దున్నే అడుగు. నాకు నిద్రొస్తోంది. నా మొహం ఇంకా అడగనే లేదు, అప్పుడు ఎలా అంటున్నాడు అంటూ అటు తిరిగి జడ వెనక్కి వేసింది. అది వెళ్ళి డాన్ బాబు మొహం మీద పడింది. ఏయ్, నిద్ర వస్తుంది అని చెప్పానా? ఎందుకు అలా కదిలిస్తావు? ఏమైంది నీకు అని అడిగాడు విసుక్కుంటూ. అయ్యో దేవుడా, ఎలా ఈ డాన్ బాబుని మార్చాలి? నాకేదైనా దారి చూపించు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే ఖాళీ వాళ్ళు రాగానే అందరూ ఆ జ్యువెలరీని క్యాష్ చేసుకోవడానికి వెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ బిందు నుంచి కాల్ వచ్చింది డీడీ పాపకి. లిఫ్ట్ చేయగానే బిందు పెద్దగా అరుస్తూ, హే విసులు, యూ గాట్ యూనివర్సిటీ ఫస్ట్ అంటూ అరిచింది. విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే నిజంగానా అని అడిగింది ఆశ్చర్యంగా. నిజంగా నిజం. అండ్ రవి సెకండ్, ఇదిగో మాట్లాడు అంటూ ఇచ్చింది. రవి అంటూ పిలిచింది ఆనందంగా. విసి, నిన్ను చూడాలనుంది, వీడియో ఫోన్ చేయనా అని అడిగాడు ఆనందంగా. నేనే చేస్తా అంటూ కాల్ కట్ చేసి వీడియో ఫోన్ చేసింది. రవి, బిందు, నటాషా, విశాల్ నలుగురు తనని చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం నలుగురిలోనూ కనబడుతోంది. విశిష్ట కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందరిలో రవికి ముఖ్యంగా విశిష్ట అంటే అభిమానం ఎక్కువ. తన కళ్ళలో నీళ్లు చూసి, విసి, ఆర్ యు ఓకే అంటూ అడిగాడు కంగారుగా. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, ఇవి హ్యాపీ టీయర్స్. మీ నలుగురిని ఒక్కసారిగా చూసేసరికి. కాదులే, రవిగాడిని చూసి అని చెప్పు. వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇదేగా చూడటం అన్నాడు విశాల్. విశాల్, కంగ్రాట్స్, నువ్వు అనుకున్నట్టే మంచి జాబ్ కొట్టావు. ఇప్పుడా చెప్పేది? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. హలో మేడం, ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను అంటూ కళ్ళెగరేసింది నటాషా. చెప్పవే, ఎలా ఉన్నావు? నేను సూపర్ ఉన్నా, కానీ నీకు గుడ్ న్యూస్. బాబీ సార్ కాల్ చేశాడు. నెక్స్ట్ మంత్ ఆల్ ఇండియా లెవెల్ మోడల్ సెలక్షన్ ఉందని, నిన్ను అర్జెంటుగా కలవమని చెప్పారు అన్నది ఆనందంగా. నటాషా, నీకు ఆల్రెడీ చెప్పా, నాకు ఇప్పట్లో కెరీర్ మీద ఇంట్రెస్ట్ లేదని. అలా అంటే ఎలా చెప్పు? ఒకవైపు యూనివర్సిటీ టాప్, ఇంకోవైపు ఫ్యాషన్ డిజైనర్గా మరో అవకాశం. బిందు, ఇప్పుడు అవన్నీ కాదు, నాకంటూ ఒక లైఫ్ ఏర్పడలేదు. నువ్వే వెళ్ళి కష్టాల్లో దిగావు అన్నాడు రవి. అవును విసి, రవి చెప్పిందే కరెక్ట్. నువ్వు వచ్చి నీకంటూ ఒక లైఫ్ ఉంది ఇక్కడ అన్నది నటాషా. మీరంతా అందుకే కాల్ చేశారా అని అడిగింది సీరియస్గా. కానే కాదు, మా ఆనందం నీ దగ్గరుంది, అది నీకు తెలుసు, అందుకే చేశాము. అలా అయితే నన్ను కెరీర్ అంటూ ఇబ్బంది పెట్టకుండా మీ గురించి చెప్పండి. రవి, బిందు వాళ్ళ ఇంట్లో మీ గురించి చెప్పావా లేదా? అదేం చెప్పమంటావు, గ్రూప్స్లో ప్రిలిమ్స్ అయిపోయాయి, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే అంతలోనే అంటూ ఆగిపోయాడు. ఎందుకు అలా ఆగిపోయావు? అంతలోనే కదా ఆ వీర తన గ్యాంగ్తో నిన్ను చావగొట్టించాడు. లేకపోతే ఈ పాటికి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసేవాడివి అన్నది కోపంగా. రవి, నువ్వు ఏమి అనుకోనంటే ఒకటి చెప్తాను. వీర ఏది చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తారు. అతని ప్రొఫెషన్, క్యారెక్టర్ పక్కన పెడితే వెనక నుండి దొంగ దెబ్బ తీయడు. నేను చెప్పేది తనకి తెలిసిన వాళ్ళ విషయంలో. నిన్ను అతను కాలేజీ ముందు కొట్టిన మాట నిజమే, కానీ ఆ తర్వాత మాత్రం తను కొట్టించలేదు అన్నది. అది విని అందరూ షాక్ అయ్యారు. ఏంటే అతని అంతలా వెనకేసుకొస్తున్నావు? కొంపదీసి పడిపోయావా అన్నది వెటకారంగా. నేను నాకు అనిపించింది చెప్పాను, దానికే నువ్వు అంటూ ఏదో అనేలోపు ఓకే లీవ్ ఇట్, నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను,
మేబీ సెలెక్ట్ అవ్వచ్చు. కీ చెక్ చేస్తే 98% కరెక్టే చేసా అనిపించింది. ఎనీహౌ మీతో మాట్లాడటం వలన ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ కాల్ చేస్తా అంటూ పెట్టేసింది విశిష్ట. జూహులోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్. సిమ్లాలో కొట్టేసిన జ్యువెలరీని ఒక అతను పరిశీలిస్తున్నాడు. వీరా అండ్ కో కూర్చుని ఉన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత అతను గుజరాతీ లాంగ్వేజ్లో ఏదో చెప్పాడు. వీరా, మొత్తం ₹1,00,00,000 వాల్యూ చేస్తాయి. అంతకన్నా ఒక పైసా ఇవ్వరంట. మీకు డీల్ ఓకే అనుకుంటే ఇప్పుడే క్యాష్ ఇస్తారంట. ఏంటి, ₹1,00,00,000 ఒక్కసారేనా? నమ్మొచ్చా అని అడిగాడు కాళీ ఆశ్చర్యంగా. సేమ్ డౌట్ గుజరాతీలో అన్నాడు సుబ్బు. నమ్మాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ. మనమైతే ఎక్కడా సేల్ చేయలేము. నువ్వేమంటావు వీరా అని అడిగాడు సమీర్. ₹1,50,00,000 అడుగు అన్నాడు సీరియస్గా. సమీర్ అతనితో బేరం మొదలెట్టాడు. 10 నిమిషాల తర్వాత ₹1,20,00,000 ఫైనల్ అంటున్నాడు అని చెప్పాడు. ₹1,50,00,000 అన్నాడు వాయిస్ పెంచి. అబ్బా, ₹1,20,00,000 ఎంత కాదనుకున్నా తలా 30 వస్తాయి. ఈ వీరాకి వేపకాయంత వెర్రి ఏడ్చింది. ఒప్పుకోవచ్చు కదా అనుకున్నాడు సుబ్బు. సమీర్ మళ్ళీ మాట్లాడి, కుదరదంట, వాళ్ళకి చాలా రిస్క్ అంటున్నాడు. ఏంటి రిస్క్? ఈ జ్యువెలరీని కరిగించి బిస్కెట్స్ చేసి అమ్ముకుంటారు తెలుసా అన్నాడు సీరియస్గా. అవ్వచ్చు, కానీ ₹1,20,00,000 కూడా మీకు తక్కువ కాదు కదా. 30 లక్షలు తగ్గించి తీసుకోవడం తక్కువే మరి అన్నాడు వీరా. అతను సమీర్కి ఏదో చెప్పాడు. లాస్ట్ ₹1,30,00,000 అంటున్నాడు వీరా. అవసరం లేదు సింహ, అవి తీసుకో అంటూ పైకి లేచి హ్యాండ్స్ మడిచాడు. సుబ్బు కాలికి సైగ చేశాడు, ఎలాగైనా ఒప్పించు అని. మరోసారి ఆలోచించు వీరా, ఇంత అమౌంట్ అంటే మళ్ళీ ఆలోచించాలి అంటూ వీరా కన్విన్స్ చేయబోతుంటే వీరా చెయ్యడ్డు పెట్టి కాలర్ వెనక్కి తోసి బయటకు వెళ్తుంటే సింహ కామ్గా ఆ జ్యువెలరీ అంతా బ్యాగ్లో వేయబోయాడు. అయితే ఆ డీల్ గురించి మాట్లాడే అతను చిటిక వేసి ఆగు అన్నాడు. సమీర్ అతనికి వీరాని చూపించి, అతనికి ఏదనిపిస్తే అదే చేస్తాడు. ₹1,50,00,000 అన్నాడంటే ఇవ్వాలి తప్పదు అని చెప్పాడు గట్టిగా. అతను వెటకారంగా నవ్వి చప్పట్లు కొట్టాడు. 6 బాడీ బిల్డర్స్ బరబరా వచ్చారు. ఒకడు వచ్చి సింహ చేతిని తోసి కాలితో సింహాని ఒక తన్ను తన్నాడు. ఆ ఫోర్స్కి సింహ వెళ్ళి వీరాకి తగిలి కింద పడ్డాడు. వీరా కింద పడబోయి నిలదొక్కున్నాడు. వెంటనే కోపంగా వెనక్కి తిరిగి చూసి ప్యాంట్లో నుండి రివాల్వర్ తీశాడు. వచ్చిన రౌడీ బాబాయిల్లో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి వీరా చేతి మీద కాలితో తన్నగానే రివాల్వర్ కింద పడింది. వీరా వెంటనే రియాక్ట్ అయ్యి ఒక జంప్ చేసి ఆ రివాల్వర్ తీసుకుని అతని కాలు మీద షూట్ చేశాడు. అతను పెట్టిన కేకకి చెవులు హోరెత్తాయి. మిగిలిన వాళ్ళు కోపంతో ఒక్కసారిగా వీరా మీదకు వస్తుంటే సమీర్, కాళీ, సుబ్బు వాళ్ళకి అడ్డం వెళ్ళారు. సింహ చిన్నగా లేచి, ఏం కొట్టావురా అయ్యా, తుప్పు వదిలిపోయింది అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. అండ్ కోని కూడా వాళ్ళు ఉతుకుతుంటే సమీర్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళని ఎదుర్కొన్నాడు. వీరా తన పంచ్ పవర్తో చుక్కలు చూపించాడు. 10 నిమిషాల తర్వాత వీరా, సమీర్ అందరినీ మడతెట్టేశారు. అమ్మా, మా నగలు కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేశారా అనుకుంటూ వెళ్ళి నగలన్నీ సర్ది బ్యాగ్ భుజాన వేసుకున్నాడు సుబ్బు. అందరూ బయటకు వచ్చి కారెక్కాక, వీరా, ఏది ఏమైనా నువ్వు తోపురా, కావాలనే ₹1,50,00,000 అడిగావు కదా అన్నాడు దెబ్బలు చూసుకుంటూ. అన్నట్లు ఈ ఫైటింగ్లో డాన్ బాబుకి రైట్ హ్యాండ్ మధ్యవేలు తెగి బ్లడ్ బాగా కారింది. బట్ మనోడు పట్టించుకోలేదు, అది వేరే విషయం. అంతే కదా, వీరా ఒప్పుకున్నా వాళ్ళు నగలు తీసుకుని మనల్ని కొట్టే ప్రోగ్రాం పెట్టేవాళ్ళు అన్నాడు సమీర్. అది సరే సమీర్, నాకు డౌట్, వాళ్ళు బిజినెస్ ఇది కదా, ఇలాంటి జ్యువెలరీ మన దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవడం, మరెందుకు మన దగ్గర ఇలా తోక జాడించారు? ఇలా అయితే ఇంకొకసారి ఎవరు తీసుకురారు కదా. అవును, కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. మనం వాళ్ళని ఎదురించి ఫైట్ చేశాం కాబట్టి సరిపోయింది. అలా కాకుండా తన్నులు తిని పారిపోతే నగలు వాళ్ళకే, ఆ ₹1,50,00,000 వాళ్ళకి మిగులు. చిచి, న్యాయం అనేదే లేకుండా పోతుంది రాను రాను. అవును మరి, నీతి న్యాయం గురించి మనమే మాట్లాడుకోవాలి అనుకున్నాడు సుబ్బు. వీరా సీరియస్గా కూర్చున్నాడు. కారు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మన విశిష్ట వీరాని మార్చడానికి ఏ ప్లాన్ వేయబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.